కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం క్షణాల్లోనే వేగంగా వ్యాపించి దాదాపు 30 దుకాణాలను పూర్తిగా మంటల్లో చిక్కుకునేలా చేసింది. భారీ మొత్తంలో కూరగాయలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. దీంతో మంటలు మరింత విస్తరించకుండా నియంత్రించగలిగారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్నది అధికారులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఇప్పుడు పలు కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందుగానే నివారించే అవకాశం ఉందా? మార్కెట్లో తగిన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? విద్యుత్ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేశారా? ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్థానిక మార్కెట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయా? అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలు, సరుకులను కోల్పోవడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు తమ వ్యాపారాలను తిరిగి ఎలా ప్రారంభించాలనే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ అధికారుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది. ఇలాంటి ప్రత్యేక కథనాలు, తాజా వార్తలు, విశ్లేషణాత్మక రిపోర్టుల కోసం ANA న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే పొందండి.